సంక్రాంతి అంటేనే వారు అనే విధంగా మా అనిల్ రావిపూడి గారు పేరుని మలుచుకున్నారు. అనిల్ రావిపూడి గారు హలో. ఎందుకు సంక్రాంతికే వస్తున్నారు, ఉగాదికి ఎందుకు రాకూడదు? వచ్చానుగా ఉగాదికి. ఇక్కడికి వచ్చారు, థియేటర్కి వస్తారు. అక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఓకే, అంటే ప్రతి సంవత్సరం మీరు సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యారా, లేకపోతే ఉగాదికి కూడా వచ్చేటువంటి తర్వాత ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? సంక్రాంతికి సీట్లు ఫుల్ అయిపోతే ఉగాదికి వెళ్ళిపోవటం. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉంటూ మీరు డైరెక్షన్ అంటే ఎవరిని ఆదర్శంగా చెప్తారు? మీరు ఆదర్శంగా తీసుకున్నటువంటి దర్శకుల పేరు? నాకు జంజాల్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆల్వేస్ ఇన్స్పైరింగ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మరి ఈరోజు ఉగాది పర్వదినాన్న ఈ షడ్రుచుల్లో నుంచి ఒక రుచిని సెలెక్ట్ చేయాలి అంటే? అన్ని రుచులు ఉంటేనే లైఫ్ బాగుంటుంది, చేదు ఉంటేనే తీపి వాల్యూ కాబట్టి. సో అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఇది మీరు చెప్తారా లేదా అని మేము వెయిట్ చేశాము, మీరు అదే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ అలాగే మూవింగ్ అహెడ్ టు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మాట్లాడాలని ఉంది. ఐఎమ్ వెరీ ష్యూర్. ఓకే, నేను ఇలా వస్తున్నానంటే చిరంజీవి గారు నన్ను చూస్తున్నారు, కానీ నేను ఇప్పుడు మాట్లాడబోతోంది అల్లు రామలింగయ్య గారి కూతురు అయినటువంటి నాకు చూసి చెప్తున్నారు. అటు చూసి చెప్పండి, నన్ను చూసి చెప్తున్నారు మీరు. అటు చూసి చెప్పండి. ఎస్, చిరంజీవి గారు, యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. సురేఖ గారు, యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. జనరలీ ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరూ సెలబ్రిటీస్ వాళ్ళ ఇళ్లల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందని మీకు తెలిసిందే సోషల్ మీడియా ద్వారా. మరి ఈరోజు మీ ఇంట్లో వంటల్లోని ఒక 2 రకాలు చెప్తే మా ఆడవాళ్ళందరం సంతోషిస్తాం. అంతకన్నా ఏం అక్కర్లేదు. పులిహోర చేశారా లేదా? చేసామండి. అదేంటి, అదేం ప్రశ్న? గ్యారంటీ చేస్తారు అంటే పండగ అంటేనే పులిహోర అంటావు. ఇప్పుడు మేడం ఇంట్లో ఏమేమి వండారు ఏంటి అనేదే కదా. ఎస్, కాదు సార్ ఏమో మూవీ దాంట్లో సార్ అది చాలా ఫేమస్ సార్, చిరు లీక్స్ అని చాలా ఫేమస్ గా ఉంటుంది. మీరు సినిమా గురించి ఏమేమి చెప్పినా చిరు లీక్స్ కింద బయటకు వస్తుంది. అలా ఇప్పుడు మేడం ఇప్పుడు కిచెన్ లీక్స్ అడుగుతారు, మీరు కిచెన్ లో ఏం చేశారు ఇవాళ వంటలు? మీరు చేసేటువంటి వంటల్లో చిరంజీవి గారికి ఇష్టమైనటువంటి వంట? నేను చేస్తే కదా ఆయన. అంటే ఆ దోశలు వేయడం అది చిరంజీవి గారు అది కేవలం వీడియో కోసం మాత్రమే కాదు, సార్ ఓన్ టాలెంట్ అది. దోశల డిపార్ట్మెంట్ మాత్రం సార్దే. దోశలు ఆయనే నేర్పించారమ్మా. అవును సార్, రాజీవ్ కూడా 2 దోశలు వేస్తే బాగుంటుందని త్వరలోనే మీ దగ్గర. అదేంటి రోజు ఆయనే కదా చేస్తున్నారు? ఊరుకో, నిజం అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సురేఖ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉగాది శుభాకాంక్షలు. మీకు ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఎస్, మూవింగ్ అహెడ్ టు